26 నెలల్లో రూరల్లో 857 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలువబోతున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 17 కోట్లతో 168 పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన ప్రారంభం చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు. ఈ పనులు 60 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి పనులు పూర్తి చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను పాల్గొనే చోట అభివృద్ధి కార్యక్రమాలు యువతరం చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఏడాది క్రితమే యువతరం చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రోడ్డు ప్రారంభించాం. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. గత 2 సార్లు చేయలేని అభివృద్ధి పనులు ఈసారి చేస్తున్నా. రూరల్లో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలంటే మరో 3,000 కోట్ల రూపాయల నిధులు కావాలి. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శక్తికి మించి ప్రయత్నం చేసి రూరల్లో అభివృద్ధి జాతర చేసి చూపిస్తా. ఎమ్మెల్యే అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే విధంగా ముందుకు వెళ్తా. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. పనులు జరిగాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు, మరికొన్ని అతి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 పనులు, 168 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రజలకి అంకితం ఇస్తున్నాం. ఏదైతే ప్రతిసారి కూడా శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవ తేదీ చెప్పడం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అలవాటు, సాంప్రదాయం, పద్ధతి. అది ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా 3 నెలల ముందు ఈ యొక్క 168 అభివృద్ధి పనులు 17 కోట్లతో ప్రారంభించాం. 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పాం. చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేశాం. అయితే సర్ ప్రక్రియ, అదేవిధంగా సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గడప గడపకి తెలుగుదేశం పార్టీ ఈ 2 కార్యక్రమాల వల్ల 1 నెల రోజులు ప్రారంభోత్సవకి ఆలస్యమైంది. అందుకే ఈ నెల 10వ తారీఖున అంటే సోమవారం ఉదయం 9 గంటలకి 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఒకేసారి ఒకే సమయానికి 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ముఖ్య అతిథులని చెప్పి తెలియజేస్తూ, ప్రధానంగా ఏదైతే ఒక్క చోట నేను పాల్గొంటాను ముఖ్య అతిథిగా, అక్కడ 18 సంవత్సరాలు నిండి తొలి ఓటు హక్కు వచ్చిన యువతరం, అంటే యువతరం ఆకాంక్షల్ని గౌరవిస్తూ, యువతరం ప్రశ్నల్ని సానుకూలంగా తీసుకుంటూ, యువతరం ఆలోచనల్ని ఇంకా తెలుసుకోవాలా, యువతరాన్ని సైతం ఏదైతే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని దాదాపుగా ఏడాది ముందే ఆలోచన చేసి రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఒక 15 ఏళ్ల యువకుడి చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఏడాది క్రితమే ప్రారంభించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. దాని కొనసాగింపులో భాగంగా ఎక్కడికక్కడ ప్రజల్ని భాగస్వాములు చేశాం, ఎక్కడికక్కడ కూటమి నేతల్ని భాగస్వాములు చేశాం, ఎక్కడికక్కడ మహిళా నేతల్ని, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా నేతల్ని కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని, కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీల్ని, కాంగ్రెస్ పార్టీని సైతం ఆహ్వానించాం. వారి చేత కూడా ప్రారంభోత్సవాలు చేయించాం. నా ఉద్దేశం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామి ఉండాలని. రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా సర్వనాశనం చేసిన తన సమర్థ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. అంతేకాదు, ఒక్క సంతకంతో యువనేత నారా లోకేష్ గారు కొన్ని వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 20 నాటికి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానితో 3 ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేస్తే ఒక అద్భుత రాజధాని చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. పోలవరాన్ని
పనులు జరగకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా, తాము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని చెప్పని. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల భావితరాలకి, మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు వారు చేసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరో పక్క రాష్ట్రంలో వాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు గాని, కాలువలు గాని, కరెంటు గాని అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదని మనం చూస్తాం.